వంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవదేవుడు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. ఈ భాగములో నేటి మన అంశం పాపము మాని నీతిలో బ్రతుకుట ఎలా. ఈ భాగములో మనం నేర్చుకోబోయే 3 విషయాలు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నీతిని ఎరుగుట. రోమాపత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు నీతిని ఎంచుకొనుట. రోమాపత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు నీతికి అప్పగించుకొనుట. ఈ విధంగా చేయడం ద్వారా పాపము మాని నీతిలో ఎదగగలము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగమును దీవించి వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములో నడిపించి నీ కుమారుని స్వారూప్యం మాకిచ్చి వాక్యపు వెలుగులో మమ్మలను చూపించి నీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, రోమా పత్రిక గుర్తుపెట్టుకోవడానికి 3 విషయాలు చెప్తూ ఉన్నాను మీకు. 1వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు దేవుని నీతి యొక్క ప్రత్యక్షత అనే విషయము గుర్తుపెట్టుకోవాలని, 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుని నీతి యొక్క ప్రణాళిక అని గుర్తుపెట్టుకోవాలని, 12వ అధ్యాయం నుండి 16 చివరి వరకు దేవుని నీతి యొక్క అన్వయింపు, 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు దేవుని నీతి ఎందుకు ప్రత్యక్షపరచబడింది అంటే, నెంబర్ 1, మనిషిలో పాపమున్నది. పాయింట్ 2, దేవుని నీతి ఎందుకు ప్రత్యక్షపరచబడింది అని అంటే, మనిషి పాపము నుండి రక్షింపబడుటకు నీతి అవసరము. 3, దేవుని నీతి ఎందుకు ప్రత్యక్షపరచబడింది అని అంటే, ఏ నీతిలో మనిషి అడుగు పెట్టాడో ఆ నీతిలో ఎదుగుటకు. గతములో మనము 2 విషయాలు పూర్తి చేశాం. ఏ 2 విషయాలు? 1, మనిషిలో పాపమున్నది. 2, ఆ పాపానికి విరుగుడు మనము యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతిని పొందాలి. దాని మీద గతములో నేర్చుకున్నాం. ఈరోజు ఆ నీతిలో ఎదగడము ఎలా? 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం, ఈ 3 కూడా నీతిలో ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాయి. ఈరోజే 3వ పాయింట్ ప్రారంభించాం. మనము ఈ నీతిలో ఎదగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని ఇలా చెప్పొచ్చు. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 20 వరకు పాపం గురించి మాట్లాడిన పౌలు, రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం 21 వరకు జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట గురించి మాట్లాడాడు. ఆ తరువాత రోమపత్రిక 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడ్డం గురించి మాట్లాడాడు. ఆ తరువాత 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి రిజర్వేషన్, భద్రపరచడం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు మనము 6వ అధ్యాయము ప్రారంభిస్తున్నాం. 6, 7 అధ్యాయాల్లో శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట చూస్తాము. ఈ పరిశుద్ధపరచబడుట అన్న ఈ భాగములో మనము నీతిలో ఎదుగుట అన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. దీంట్లో మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే,
1-3 క్రీస్తు మరణములో ఐక్యపరచబడుట ఎరగాలి. 4-6 క్రీస్తు పునరుద్ధానములో ఐక్యపరచబడుట ఎరగాలి. 7-10 క్రీస్తులో మరణానికి అధికారము లేదని ఎరగాలి. 3 రకాల విషయాలలో ఎరుగుటను గూర్చి వివరిస్తాను. 1-3 మనకు కనబడుతుంది ఏంటంటే, క్రీస్తు మరణం విషయంలో ఐక్యపరచబడ్డం. రోమాపత్రిక 6-5 మరణం విషయంలో ఐక్యపరచబడినట్టే పునరుద్ధాన విషయంలో కూడా ఐక్యపరచబడ్డాము అని వివరిస్తాడు. ఈ 1-3 ఏం మాట్లాడుతూ వచ్చాడు? మనము రోమాపత్రిక 3-21 చివరి వరకు నీతిమంతులుగా తీర్చబడ్డం గురించి మాట్లాడిన తరువాత అవతల ప్రతివాది ఇలా అడుగుతున్నాడు, అట్లయితే ధర్మశాస్త్రముతో పని లేకుండా, ధర్మశాస్త్రమ క్రియలు లేకుండా యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడే పని అయితే ఇష్టం వచ్చినట్టు పాపం చెయ్యొచ్చు కదా, అట్లనరాదు. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప విస్తరించెను అని చెప్పిన ఆ మాటకు అవతల ప్రతివాది అడుగుతున్నాడు, అట్లయితే పాపము యందు నిలిచియుందుమా, అట్లనరాదు. యేసుక్రీస్తులోనికి బాప్తీసము పొందిన మనము మరణములోనికి బాప్తీసము పొందితిమి కదా. అంటే పాపం విషయములో చనిపోయిన మనము పాపములో ఎలా నిలిచి ఉందుము? ఈ 1-3 పౌలు ఇచ్చిన జవాబు. ఆ దినాలలో ఒక దుర్బోధ ఉండేది. ఆ దుర్బోధ ఏంటంటే, మనం చేసే పాపము ఆత్మకు అంటదు. ఆత్మ పరిశుద్ధపరచబడింది కాబట్టి శరీరానికి ఆత్మకు సంబంధము లేదు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మి రక్షింపబడిన తరువాత, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఎలా బ్రతికినా మనిషి పరలోకానికి పోతాడు. అది దుర్బోధ. ఇలాంటి దుర్బోధ మీరు విని ఉంటే మీ మైండ్లో నుంచి దాన్ని డిలీట్ చేయండి. ఇలాంటి మనసు ఎవరికైనా ఉంటే వారు పరలోకము పోరు. ఇక్కడ బాప్తీసం గురించిన విషయం తీసుకొస్తున్నాడు. ఇక్కడ మాట్లాడిన బాప్తీసము నీటి బాప్తీసం గురించి కాదు. బాప్టైజ్ అనే ఈ పదానికి అర్థం ఏంటంటే, బాప్టైజం అనే ఈ పదానికి అర్థం ఏంటంటే ముంచుట, సాదృశ్యం, ఐక్యపరచబడుట అనే అర్థాలు వస్తాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ మొదటి 2 గమనిస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన తరువాత వారు సముద్రము గుండా వెళ్ళారు, అలాగే మేఘము గుండా వెళ్ళారు. దాన్ని బాప్తీసము అని పిలుస్తాడు. సాదృశ్యం ఏంటి? బాప్తీసం అంటే ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఫరో అధికారం కింద ఉన్న వీళ్ళు అక్కడ మోషే ద్వారా దేవుడు వారికి తీర్పు తీర్చి అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ సముద్రము గుండా మేఘము గుండా వెళ్ళడము అన్నది మోషే అధికారము కిందికి వచ్చుట. అది బాప్తీసం అంటే అర్థం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో పౌలు చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు పాపము అనే అధికారము కింద మనం ఉంటిమి. ఎప్పుడైతే మరణములో అనగా యేసుక్రీస్తుతో మనము మరణించామో, ఆ మరణములో మనం ఎప్పుడైతే ఐక్యపరచబడ్డామో, పాపం అనే అధికారము నుండి క్రీస్తు అధికారము కిందికి మనము వచ్చితిమి. ఇంకా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. గలతీ పత్రిక 3వ
27వ వచనములో ఏముందంటే అక్కడ బాప్తిసము తీసుకోవడములో అర్థము క్రీస్తును ధరించుకొనుటయే. కాబట్టి పాపమనే అధికారము నుండి క్రీస్తు అధికారము కిందికి వచ్చిన విషయాన్ని ప్రతి విశ్వాసి ఎరగాలి. ఎప్పుడు మనము యేసుక్రీస్తులో చనిపోయాము? యేసుక్రీస్తు ఏ రోజు సర్వ మానవాళి కోసము సిలువలో ప్రాణం పెట్టాడో ఆ రోజే నువ్వు నేను కూడా చనిపోయాము. అయితే ఆ విషయం ఎప్పుడు తెలిసింది? యేసు ప్రభును గూర్చిన వార్త, శుభవార్త, సువార్త విన్న తరువాత, ఆ సువార్తను నమ్మిన తరువాత, ఆ సువార్తను విశ్వసించిన తరువాత నాకు తెలిసింది. ఏమని? పాపం విషయములో యేసు ప్రభు సిలువ వేయబడిన రోజే నేను కూడా చనిపోయాను అని. ఆ విషయాన్ని ఇప్పుడు నేను నమ్మినప్పుడు, ఆ మరణములో నేను ఎప్పుడైతే ఐక్యపరచబడ్డాను అన్న సంగతిని తెలుసుకుంటానో లేక ఎరుగుతానో, నా అధికారి ఒకప్పుడు పాపము, ఇప్పుడు నా అధికారి యేసుక్రీస్తు అని గుర్తిస్తాను. ఓకే, మొదటి 3 వచనాలలో మనం ఏం నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు చనిపోయిన రోజే పాప ప్రాచీన స్వభావము విషయములో నేను కూడా చనిపోయాను. ఇక్కడ నేను అంటే శరీరం కాదండి, ఆత్మ. ఆత్మకు కలిగిన ఆ ప్రాచీన స్వభావము మొదటి ఆదాము, పాప పురుషుడు, ప్రాచీన పురుషుడు ఆదాము యొక్క స్వభావం. ఈ ఆదాము స్వభావము మన ఆత్మకు అంటుకున్నది. ఆ విషయంలో నేను యేసు ప్రభువుతో చనిపోయాను అని ఐక్యపరచబడ్డాను అన్న ఆ విషయాన్ని ఎరగడము ద్వారా నా ప్రాచీన స్వభావము చనిపోయిన విషయాన్ని నేను నమ్మినప్పుడు, నేను ఆ విషయంలో ఐక్యపరచబడ్డాను అని నాకు అర్థమైనప్పుడు అధికారి మారాడు అని అర్థమవుతుంది. ఏ అధికారి? పాపం అనే అధికారి నుండి నేను ఇప్పుడు యేసుక్రీస్తు అనే అధికారం కిందికి వచ్చాను. ఉదాహరణకి, ఒక స్త్రీకి ఇంకొక పెళ్లి చేసుకునే అధికారం ఎప్పుడు వస్తుంది? భర్త చనిపోయాక, అప్పటి వరకు రాదు. అలాగే పాపం విషయంలో చనిపోయినప్పుడు ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తిని తో సహవాసం కలగడానికి అధికారం వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు. ఆ అధికారము నాకు కలిగి ఉన్న సంగతి నేను ఎరక్కపోతే మళ్ళీ పాపం చేసే ప్రమాదము ఉంది. పాయింట్ 1 అయిపోయిందండి. పాయింట్ 2, ఎరుగుట అన్న మొదటి విషయంలో పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మరణం విషయంలోనే కాదు మనం ఐక్యపరచబడింది, పునరుద్ధాన విషయంలో కూడా మనము ఐక్యపరచబడ్డాము. 5వ వచనం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చూసారా ఎంత క్లారిటీగా ఉందో? ఈ పునరుద్ధాన విషయములో నేను ఐక్యపరచబడ్డానని ఎరిగినప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను, వినండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారము మనలోనికి జీవం వచ్చుచున్నది. ఏమొస్తుంది? జీవం. ఏమిటా జీవము? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరము. దేని ద్వారా? పునరుద్ధానము ద్వారా కలుగు జీవము నా మనస్సాక్షిని, అనగా కల్మషమైన మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షిగా మారుస్తుంది. ఏంటది?
నూతన స్వభావము. నేను క్రీస్తులో ఐక్యపరచబడ్డాను. ఏ విషయంలో? పునరుద్ధాన విషయంలో. ఆ విషయాన్ని నేను నమ్మినప్పుడు నాలోనికి ఏమి వచ్చుచున్నది? జీవము. జీవము, క్రీస్తు స్వభావము. ఆ క్రీస్తు స్వభావము, ఆ క్రీస్తు జీవము ఎప్పుడైతే నాలోనికి వస్తుందో నా మనస్సాక్షి నిర్మలంగా మారింది. ఆ నిర్మలంగా మారిన మనస్సాక్షి అంటుంది, నీవు రక్షింపబడ్డావు, నీవు పరిశుద్ధుడవు, నువ్వు దేవుని బిడ్డవు, నీవు దేవుని కుమార్తెవి, నీవు పవిత్రపరచబడ్డావు. చూసారా? ఆ స్వభావాన్ని, ఆ మనస్సును, ఆ హృదయ స్థితిని ఎరగాలి. అర్థమవుతుందా మీకు? ఎరగాలి. దేవుని బిడ్డలారా, ఇంకొంచెం లోతుగా తీసుకెళ్తాను మిమ్మల్ని. అయితే అలా ఎరిగిన తరువాత మనం పడిపోమా? అలా ఎరిగిన తర్వాత మనం జారిపోమా? అలా ఎరిగిన తర్వాత మనం ఏ తప్పులు చేయమా అని అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది, కానీ ప్రాచీన స్వభావము మన యొద్ద నుండి తీసివేయబడలేదు. ఆ కారణము చేత ఈ స్వభావానికి, అలాగే నవీన స్వభావానికి, ఇలా కూడా చెప్పచ్చు, ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి మధ్య పోరాటము ఉంటుంది. ఈ పోరాటంలో ఏం గుర్తిస్తామో చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, వానిలో ఆయన బీజము ఉండును గనుక వాడు పాపము చెయ్యడు, జాలడు. ఇది గ్రీకులో కొనసాగా లేడు. వినండి, పాస్టర్ గారు, నేను క్రీస్తు మరణములో ఐక్యపరచబడ్డానని, నేను క్రీస్తు పునరుద్ధానములో ఐక్యపరచబడ్డానని నాకెలా తెలుస్తుంది? ఇదిగో ఇప్పుడే విన్నాంగా, ఈ స్వభావం వల్లే తెలుస్తుంది. ఏ స్వభావమో చెప్తాను, వినండి. నువ్వు రక్షింపబడగానే నీకు ఒక మనసు వస్తుంది. ఉదాహరణకి, ఒక త్రాగుబోతు చనిపోయాడు. చనిపోయిన డెడ్ బాడీ పక్కనే సారాయి వాసన వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, ఇక్కడ సారాయి ఉందిగా అని లేస్తాడా? ఎందుకు? అతను ఏమైపోయాడు? అట్లాగే పాపం విషయంలో చనిపోయిన మనము, నీతి విషయంలో బ్రతికించబడ్డ మనము, పాపం మీద మనకు కోరిక ఉండదు. నోట్ దిస్ పాయింట్. అయితే ఇంకొక రహస్యం చెప్పాలి మీకు. అదేంటంటే, కోరిక ఉండదు కానీ అది మనల్ని శోధిస్తుంది. ఇది ప్రాచీన స్వభావం. అది సినిమా కానీ, సీరియల్ కానీ, అబద్ధం కానీ, ఏ రకమైన పాపం కానీ, స్మోకింగ్ కానీ, ఏదైనా కానీ శోధిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు నిజంగా మరణం విషయంలో ఐక్యపరచబడి, పునరుద్ధాన విషయంలో ఐక్యపరచబడి, క్రీస్తు జీవం నీలోనికి వచ్చి నీ మనస్సాక్షి నిర్మలమై ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను. ఒక పంది బురదలో పడితే అది లేయడానికి ఇష్టపడదు. ఒక గొర్రె పిల్ల బురదలో పడితే అది అక్కడి నుంచి లేయడానికి ఇష్టపడుతుంది. ఇది ఒక ఉదాహరణ. నీలో ఆయన జీవం ఉంటే నీవు ఏ పాపములో పడినా అక్కడ ఉండడానికి ఇష్టపడము లేదు అని అంటే నీలో ఉన్నది నవీన స్వభావము, నీలో ఉన్నది క్రీస్తు స్వభావము. ఓకే, ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. కొందరు ఆ ప్రేరణ కలిగినా కూడా తొందరగా లేయడానికి ప్రయత్నము చేయరు. ఇంకొక ఉదాహరణ, బిడ్డ ఆడుకుంటూ పడతాడు. పడినప్పుడు మొదట తన చేసే పని లేచుట. మొదట అతను చేసే పని లేచుట. ఒకవేళ లేయలేకపోతే ఏడుస్తాడు.
ఆ ఏడుపుకి అర్థము నేను లేయలేకపోతున్నాను, నన్ను లేపండోయ్ అని అర్థము. మనలో ఆయన జీవం ఉంటే, మనలో ఆ నూతన స్వభావం ఉంటే, ఆ స్వభావం చేసే మొదటి ప్రయత్నం లేయుట. ఒకవేళ లేయలేని స్థితిలో ఉంటే, నాకు నువ్వు తప్ప మరొక గత్యంతరము లేదని ఏడుస్తాడు. వాడి రియల్ బిలీవర్, నిజమైన క్రైస్తవులు వాళ్ళే. లేదు పాస్టర్ గారు, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా అదే పాపములో ఎంజాయ్ చేస్తున్నాము అనంటే నో సాల్వేషన్. వాళ్ళల్లో నూతన స్వభావము లేదు. మరి లేకుండానే పాటలు పాడొచ్చా? పాడొచ్చు. లేకుండానే వాక్యం చెప్పొచ్చా? చెప్పొచ్చు. లేకుండానే క్రైస్తవుడిగా జీవించవచ్చా? జీవించవచ్చు. దాన్ని నేర్పు అంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మార్పా నేర్పా? పాటలు పాడింది నేర్పు. అలాగే మరి ఎంతోమంది ప్రసంగాలు బయట వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా చేస్తారు. నేర్పా మార్పా? నేర్పు. కాబట్టి మన జీవితంలో నేర్పుకు మార్పుకున్న తేడాను గుర్తించాలి. మార్పు పాపములో కొనసాగా నివ్వదు, నేర్పు పాపములోనే ఉండేటట్టు చేస్తుంది. పాయింట్ 2 అయిపోయిందండి. పాయింట్ 3. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నామంటే 7 నుంచి 10 వచనాలు. ఇందులో క్రీస్తులో మరణానికి అధికారము లేదని ఎరుగుట. క్రీస్తులో మరణానికి అధికారము లేదని ఎరుగుట. దీని అర్థం ఏంటో వివరిస్తాను. దీని భావం ఏంటంటే, ఇందులో ఒక ఆసక్తిదాయకమైన విషయం ఉంది. ఒక వ్యక్తి చాలా తప్పులు చేశాడు, చాలా పాపాలు చేశాడు. అతను చేసిన పాపాలకు రకరకాల శిక్షలు అతనికి రెడీగా కాసుకొని ఉన్నాయి. రకరకాల శిక్షలు అంటే అది ఉరి శిక్ష కావచ్చు, ఇంకొకటి కావచ్చు అనుకోండి. ఊరికే అతను చేసిన అన్ని పాపాలకు కలిపి పెద్ద శిక్ష ఏంటంటే అండి ఉరే శిక్ష. ఈ ఉరి శిక్ష అనుకోండి పెద్ద శిక్ష. ఈ లోపల అతను చనిపోయాడు. జడ్జి గారు అతనికి శిక్ష విధిస్తాడా? ఎస్ ఆర్ నో? నో. వై? ఎందుకని? ఆ శిక్ష అనుభవించడానికి వాడు లేడు కదా. దీని అర్థం చెప్తాను ఇప్పుడు. మొదటి ఆదాము ద్వారా అందరికీ ఏమి వచ్చినది? శిక్ష. ఏంటా శిక్ష? చెప్పాలి మీరే. ఏంటా శిక్ష? పాపం వల్ల వచ్చు జీతము ఉరి శిక్ష. అంటే నిత్యము అగ్గిని ఆరదు, పురుగు చావదు, ఏడ్పును పండ్లు కొరుకుట అనుశిక్ష. ఎప్పుడైతే ఆయన మరణములో ఐక్యపరచబడ్డామో, ఆయన జీవములో ఐక్యపరచబడ్డామో, యేసు ప్రభు స్వభావం మనలోనికి వచ్చిందో, ఆ మొదటి ఆదాము ద్వారా వచ్చిన నరక శిక్ష ఇక నీకు లేదు. చప్పులు కొట్టండి. ఏంటి అలా చూస్తున్నారు? శిక్ష లేదు అని అంటే సంతోషిస్తారా? అయ్యో, శిక్ష లేదండి మీకు. శిక్ష లేదు అంటే నరకం లేదు. ఈరోజే జడ్జి గారు నీకు ఉరి శిక్ష అని డిక్లేర్ చేస్తే అవునా అంటారా మీరు? నీకు శిక్ష కొట్టివేయబడిందంటే ఎలా ఉంటారు? మీకు కూడా అదే చెప్తున్నారు ఈరోజు. మీకు శిక్ష లేదు. మళ్ళీకి వచ్చిన మార్క్ ఎవరికి? మరణములో ఐక్యపరచబడిన వారికి, పునరుద్ధానములో ఐక్యపరచబడిన వారికి, క్రీస్తులో నాపై మరణానికి అధికారము లేదని ఎరిగిన వారికి శిక్ష లేదు. 6వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చూసారండి? పాప స్వభావము సిలువ వేయబడింది అని అంటే అర్థము దేవుడిచ్చిన క్రొత్త స్వభావముతో, నూతన స్వభావముతో, నూతన జీవముతో దానిని అనుచుట అని అర్థం. అది సిలువ అంటే.
అది పని చేయకుండా దానికి అధికారము లేదు. ఎందుకంటే మన అధికారి ఎవరు? యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మనము ఎరిగితే మనము పాపము మాని నీతిలో ఎదగగలము. అంశం అండి, పాపము మాని నీతిలో ఎదగగలము. ఎరుగుట అన్న విషయం మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు సేవకి. అక్కడ ఒక విశ్వాసి ఆయనకి కొబ్బరికాయ పెట్టింది. ఆయన దాన్ని తీసుకొని పైనున్న పీసు నవిలి, అమ్మ పీసు మెత్తగా ఉంది, లోన గట్టిగా ఉంది అన్నాడట. అంటే వెంటనే ఆమె అన్నమాట, మీకు కొబ్బరికాయ పగలగొట్టుకొని తినడం వచ్చా అని అడిగిందట. అంటే అర్థం ఆయనకి రాదు. అప్పుడు ఆమెకి అర్థమయ్యి ఆమె పగలగొట్టి ఒక గ్లాసులో వాటర్ పోసి ఇక మిగిలినది కొబ్బరి వలసి ఇంకో ప్లేట్లో పెట్టి ముందర పెడితే అప్పుడు ఆయన తిని అంటాడు, అమ్మా మొదట పీసు నవిలినప్పుడు కొంచెం మెత్తగా అనిపించింది, తరువాత దాని టెంక చాలా గట్టుకునేటప్పుడు పడేయాలనిపించింది, ఇప్పుడు మీరు పగలగొట్టి ముందర పెట్టిన తర్వాత అమృతంలాగుందమ్మా కొబ్బరి, ఆ నీళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అది ఎరగడం అంటే అర్థం. యేసుక్రీస్తు మరణములో ఐక్యపరచబడడం, క్రీస్తు జీవములో ఐక్యపరచబడడం, నీ అంతరాత్మ ఒకసారి ఎరిగితే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూడబోయే రెండో పాయింట్, ఎంచుకొనుట. అది పార్ట్ 2. ఎరిగిన దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు కొబ్బరి ముందేమన్నాడు ఆయన, ఇంత గట్టిగా ఉందమ్మా పడేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఆ రుచిని ఎరిగిన తర్వాత ఏమన్నాడు, నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అదండి ఎంచుకోవడం అంటే. పార్ట్ 2కి వస్తున్నాం ఇప్పుడు మనం. పార్ట్ 2లో 11, 12 వచనాలు చూడబోతున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న, ఏమి ఎంచుకోకూడదు, ఏమి ఎంచుకోవాలి? ఇప్పుడు ఎంచుకోకూడని చెప్తాను. ఓకే, 13వ వచనం, పాపం విషయములో బ్రతుకుట ఎంచుకోకూడదు. 11వ వచనం, 11వ వచనంలో రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుంది? 11లో చదవండి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, విషయమై క్రీస్తు యేసునందు దేవుని విషయమై సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఇప్పుడు దాకా దేని గురించి మాట్లాడుకున్నాం? ఎరగండి. ఎరిగిన తర్వాత ఏం చేయాలి? ఎంచుకోండి. ఎరుగుట అయిపోయింది, ఇప్పుడు ఎంచుకునే కాడికి వచ్చాం. ఈ ఎంచుకోవడములో ఒక భావగర్భితమైన విషయం ఉంది. ఒకటి, ఏ విషయములో ఎంచుకోకూడదు? పాపములో బ్రతుకుట ఎంచుకోకూడదు. అది పాయింట్ 1. చెప్పండి అందరూ, పాపములో బ్రతుకుట ఎంచుకోకూడదు. పాయింట్ 1 అయిపోయింది. ఇంకా ఏమి ఎంచుకోకూడదు? గలతీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వానిగా ఎంచుకోకూడదు. అర్థమైందా మీకు పాయింట్? తాను ఏమై ఉండి, వట్టివాడై ఉండి ఎలా ఎంచుకోకూడదు? ఎన్నికైన వాడుగా ఎంచుకోకూడదు. పాయింట్ 1, పాపములో బ్రతుకుట ఎంచుకోకూడదు. రోమ 6:11 ప్రకారం. నెంబర్ 2, గలతీ 6:3 ప్రకారము తాను వట్టివాడై ఉండి ఎన్నికైన వాడుగా ఎంచుకోకూడదు. ఇప్పుడు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? దానికి ముందున్న వచనాలు చదవాలి, అప్పుడు ఇది అర్థమవుద్ది. ఒకవేళ ఈ చదవకుండా ఈ ఒక్క వచనం తీసుకుంటే ఏం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏం చెప్తాడు? ఎవడైనా విశ్వాసి పడిపోతే అతన్ని ఏం చేయాలి? మీరు లేపాలి. మీరు మీ సొంత పనులే కాదు, ఎదుట వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలి. బలహీనుడిని ఏం చేయాలి? బలపరచ. ఇవేమీ చేయకుండా, అంటే ఒట్టిగా అంటే నువ్వు ఏమీ చేయకుండా ఉండి నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకుంటే నిన్ను నీవే మోసపుచ్చుకొనుచున్నావు.
ఏమండి? నెంబర్ 3 ఇంకేం ఎంచుకోకూడదు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము ఒకనాటి అనుభవము సంతోషమని ఎంచుకోకూడదు. వారు చాలు నాన్న, మన జస్ట్ వీళ్ళకి పాయింట్స్ రీచ్ అయితే చాలు. చెప్పండి వరుసగా. పాపములో బ్రతుకుట ఎంచుకోకూడదు. వట్టివాడయుండి ఎన్నికైన వాడుగా ఎంచుకోకూడదు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకోకూడదు. 3వ పాయింట్ వివరిస్తాను. ఒకనాటి సుఖానుభవం అంటే ఈ భూలోకములో నువ్వు బతికేది 70-80 సంవత్సరములు. ఈ 70-80 సంవత్సరాల సంతోషము ఒకనాటి సంతోషముతో సమానం. ఏమండి? అర్థమవుతుందా మీకు? ఈ ఒకనాటి దీన్ని ఎలా చెప్పాలంటే క్షణికమైనది, అల్పమైనది. ఈ భూమి మీద ఉండే సంతోషం అది డబ్బులో ఉండొచ్చు, కులములో ఉండొచ్చు, పదవులో ఉండొచ్చు, ఆస్తిలో ఉండొచ్చు, ఈ లోకంలో త్రాగుల్లో ఉండొచ్చు, వ్యభిచారంలో ఉండొచ్చు. పాపం ఏదైనా పాపం అండి. ఈ సుఖానుభవం శరీరానికి సంతోషం కలిగించేది ఏదైనా ఉంది, అది క్షణికమైనది. శ్రేష్టమైన దాన్ని పక్కన పెట్టి క్షణికమైన దాన్ని ఎంచుకోవద్దు. ఓకే, నీకు స్మోక్ తాగితే సంతోషం అనిపించవచ్చు, సినిమా చూస్తే సంతోషం అనిపించవచ్చు, నేను కాదనట్లేదు. మందు తాగితే సంతోషం అనుభవించవచ్చు, పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో అక్ర సంబంధం పెట్టుకుంటే సంతోషం అనిపించవచ్చు. కానీ అది క్షణికమైనది, అది అశాశ్వతమైనది, అది స్వల్పమైనది. అది ఎంచుకోవద్దు. మరి ఏం ఎంచుకోవాలి? ఇప్పుడు ఎంచుకోవాల్సినవి చెప్తాను. ఏం ఎంచుకోవాలి? ఎంచుకోకూడదు. పోనీ ఎంచుకోవాల్సినవి ఏంటి? 6:11 ప్రకారము, రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ప్రకారము క్రీస్తులో సజీవులుగా ఎంచుకోవాలి. పాయింట్ 1, క్రీస్తులో ఏమి ఎంచుకోవాలట? సజీవులుగా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నువ్వు సజీవుడు అంటే అర్థం ఏం చెప్పాను ఇందాక? క్రీస్తు జీవము. సజీవం అనే మాటకు అర్థం ఏం చెప్పానండి? క్రీస్తు వానిలో ఆయన బీజం అంటే జీవం ఉండును గనుక అంటే ఆయన జీవం. ఆయన జీవాన్ని బట్టి ఇక మనకేమీ లేదు, మరణం లేదు. అంటే ఇప్పుడు ఏమయ్యాము? లోకము నుండి మనము గుడ్ ఆన్సర్ వేరయ్యాము. వేరైనప్పుడు మనకు ఎవరు శత్రువులు అవుతారు? మొదట శరీరం నీకు శత్రువు అవుతుంది, 2 శరీరానికి సంబంధించిన లోకం శత్రువు అవుతుంది, 3 ఈ లోకాధికారి సైతాను శత్రువు అవుతాడు. ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారు? ఈ ముగ్గురు కలిసి నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు. అది క్రైస్తవుడికి ఉన్న శ్రమలు. గుర్తుపెట్టుకోండి. ఈనాడు క్రైస్తవత్వాన్ని చాలామంది ఎందుకు వదిలిపెడుతున్నారంటే ఇవేంటి కారణాలు. ముందు పాయింట్ క్యాచ్ చేయండి. క్షణికమైన సుఖానుభవము కోసము యేసుప్రభుని ఏం చేస్తున్నారు? వదిలిపెట్టేస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? వదిలిపెట్టొచ్చా? వదిలిపెట్టకూడదు. మరి ఏం చేయాలి? ఎప్పుడైతే క్రీస్తు విషయంలో సజీవులుగా ఎంచుకున్నామో నిందలు వస్తాయా? వస్తాయి. అవమానాలు వస్తాయా? వస్తాయి. కష్టాలు వస్తాయా? వస్తాయి. భర్త, భార్య, పిల్లలు, అత్త, మామ, ఇరుగు పొరుగు వారు అందరూ మనల్ని బాధ పెడతారా? పెడతారు. దూషిస్తారా? దూషిస్తారు. వెలివేస్తారు. ఇక రకరకాల పరిస్థితులు, నిందలు వస్తాయి. వస్తే ఏం చెయ్యాలి? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని నీవు క్రీస్తులో సజీవురాలుగా నిన్ను నువ్వు ఎంచుకున్నప్పుడు రెండోది ఎంచుకోమంటున్నాడు. ఏంటది? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకో. ఎంత అద్భుతంగా ఉంది. పాస్టర్ గారు, ఒక నింద అయితే పర్వాలేదు, ఒక శ్రమ అయితే పర్వాలేదు, ఒక శోధన అయితే పర్వాలేదు, ఒక తెగులైతే పర్వాలేదు, ఒక కరోనా అయితే పర్వాలేదు, ఒకదానమిటి ఒకటి ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అంటే దానికి వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నానా విధములైన
శోధనలు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకోండి. చెప్పండి. మొదట ఎంపిక సజీవులుగా. క్రీస్తులు ఎలా ఎంచుకోవాలి? సజీవులుగా. మరి సజీవులుగా ఎంచుకుంటే శ్రమలు రావా? వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ నిందలు వచ్చినప్పుడు మహానందమని సారీ క్రీస్తునందు గొప్ప భాగ్యమని ఆ నిందను ఎంచుకోవాలి. ఎక్కువ వస్తే ఏం చేయాలి? మహా ఆనందమని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నీకు ఎంత శ్రమ వస్తే నీ ఆనందం అంత పెరుగుతుందని అర్థం. ఇష్టం లేదా మీకు ఆనందం? అంటే ఆమెను చెప్పండి. మరి మీకు ఎంత ఎక్కువ శ్రమ ఉంటే మీకు అంత ఎక్కువ ఆనందం ఉంది. మీకు ఎంత ఎక్కువ శ్రమ పాపం చేసి కాదు, కొంపదీసి చట్టం కొనుక్కునేరు. దేవునిలో ఉన్నందుకు, పాపం విడిచినందుకు, యేసయ్యని నా సొంత రక్షకుడుగా అంగీకరించినందుకు, పాపము మానినందుకు శ్రమలు వస్తాయి. ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. ఒకటి, సజీవులుగా ఎంచుకోవాలి. రెండు, ఎలా ఎంచుకోవాలి? మర్చిపోయారు అప్పుడే. మహాభాగ్యం అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. ఇంకా మహా ఆనందం, నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకు పాస్టర్ గారు ఏదేదో చెప్తారు, మా బుర్రలు తినేస్తారు అంటారా? రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకోండి. వాహ్, ఏమి లైఫ్ అండి మన లైఫ్. మన ఎదుట, మన ముందు, భవిష్యత్తులో నువ్వు ఊహించనంత, నీ ఊహకు అందనంత ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావు. గట్టి కొట్టండి. ఇంకా క్రిస్మస్ రాలా మీరు నిప్పట్లు కొట్టడానికి? చప్పట్లు కొట్టండి, నిప్పట్లు కొట్టమని చెప్పలే నేను. ఆనందం లేదా మీకు? ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఎక్కడి దాకా వచ్చామంటే మనం ఎంచుకోవడం కాడికి వచ్చాం. పాపము మాని నీతిలో ఎదగాలంటే మొదట నీతిని ఎరగాలి, రెండు నీతిని ఎంచుకోవాలి. ఇక్కడ పాజిటివ్ నెగటివ్ చెప్తా. ఒకవేళ నీతిని ఎంచుకోకపోతే నష్టం ఉందా? చాలా నష్టం ఉంది. ఎరిగిన దాన్ని ఎంచుకోకపోతే నష్టం ఉందా? చాలా నష్టం ఉంది. నష్టం ఏంటో చెప్తాను, వినండి. ఒక అడుక్కునే వ్యక్తిని ఒక ధనవంతుడు చూశాడు. ఆ ధనవంతుడు అతని మీద జాలిపడి అతన్ని కుమారుడుగా దత్తం చేసుకున్నాడు లీగల్గా. ఆ తరువాత ఒకరోజు ఈయన వెళుతూ ఉంటే ఇతను ఇంకా అడుక్కుంటూనే ఉన్నాడు. మీకేమర్థమైందో చెప్పండి ఇప్పుడు. ఒక అడుక్కునే వ్యక్తిని ఒక ధనవంతుడు కుమారుడుగా దత్తం చేసుకున్నాడు లీగల్గా. అయితే ఒక రోజు ఈయన వెళుతూ ఉండగా ఈ వ్యక్తి బజార్లో అడుక్కుంటున్నాడు. ఏమర్థమైందో చెప్పండి. ఈ దత్తం చేసుకున్న ఈ ధనవంతుడు అతన్ని కుమారుడుగా ఎంచుకున్నాడు, కానీ అడుక్కునేవాడు ఇంకా నేను ఆయనకి కుమారుణ్ణని ఎంచుకోలేదు. నోట్ దిస్ పాయింట్. నీ జీవితంలో, నా జీవితంలో మన ఎంపిక సరిగ్గా లేకపోతే మళ్ళీ పాపము చేస్తాము. అడుక్కోవడం అంటే పాపం చేయడం, అదండి. ఎంపిక ఇంకొక అర్థాన్ని ఇస్తుంది. అదేంటో చెప్తాను, వినండి. ఒక మానసిక శాస్త్రవేత్త ఒక వ్యక్తి చనిపోయే ముందు వెళ్ళి అతన్ని పరీక్షించాడు. అతను చనిపోతాడు, ఉరి శిక్ష డిక్లేర్ అయ్యింది, చనిపోతాడు. అతని బాడీలో ఒక నీడిల్ గుచ్చి కళ్ళకు గంత కట్టి కింద ఒక డబ్బా పెట్టి
పైనుంచి వాటర్ అందులో పడేటట్టు శబ్దం వినబడేటట్టు చేసి, ఇదిగో నీలో నుంచి బ్లడ్ తీస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఎడతిరిగి ఇంకొద్ది సమయంలో చనిపోతావు, నీ రక్తం ఇంకొకరికి ఇవ్వడం మంచిది కదా అని నీ రక్తం తీస్తున్నాను అని. ఇతను నాలో రక్తం పోతుంది, నాలో రక్తం పోతుంది, నాలో రక్తం పోతుంది, చచ్చిపోయాడు. వాస్తవానికి అతనిలో నుంచి రక్తము పోలేదు, ఎంచుకున్నాడు, రక్తము పోతుంది. డాక్టర్లు ఇంకొక గంటలో చనిపోతాడని తెలిసినా కూడా నువ్వు చనిపోవు అని చెప్తారు. వినండి, మన శరీరములో మంచి కణాలు చెడ్డ కణాలు ఉన్నాయి. మంచి కణాలు రోగంతో ఫైట్ చేస్తాయి, చెడ్డ కణాలు మంచి కణాలతో ఫైట్ చేస్తాయి. చెడ్డ కణాలు గెలిస్తే మనిషి చనిపోతాడు, మంచి కణాలు గెలిస్తే మనిషి బ్రతుకుతాడు. ఇది సైన్స్. వినండి, ఇక్కడ మీకు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటంటే, మనము ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే ఎంచుకుంటామో మనలో ఉన్న మంచి కణాలకు శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మెడిసిన్ వాడకుండానే చెడ్డ కణాలతో ఫైట్ చేసి బ్రతుకుతి. అదే ప్రభు చెప్పింది, నీ విశ్వాసమే నిన్ను బ్రతికి. ఎంత విశ్వాస పరిమాణం పెరగాలో చూడండి. అంటే మెడిసిన్ వాడటం తప్పని అర్థము కాదు. అదే విషయం. మెడిసిన్ వాడినా కూడా నీకు ఆ ఎంపిక చూడండి, అయిపోయింది, ఇక నేను చచ్చిపోతున్నా, ఉంటా, తొందరగా పోతున్నా అని అన్నావు అనుకో, నీలో ఉన్న ఈ మంచి కణాలు, నేను కూడా ఏం యుద్ధం చేయలేను, నా పని కూడా అయిపోయింది, నేను కూడా నా చేసి చేసి అలసిపోయాను 70 ఏళ్ల నుంచి, ఇంకా నా వల్ల కాదు, నేను కూడా కొనుక్కుంటా అంటే అంతే. అప్పుడు వచ్చి దేవదూతలు తీసుకెళ్ళిపోతారు. ఏది దేవుల్లో ఉంటే. అదే పాపంలో ఉంటే సైతాన్ దూతలు వచ్చి నరకాన్ని తీసుకుపోతారు. ఇక్కడ ఉండాలని ఉందా? ఉంది పాస్టర్ గారు. అయితే ఎంచుకో. ఏమని? ఇంకా దేవుని కోసం నేను బ్రతకాలని ఎంచుకో. వద్దులే పాస్టర్ గారు, చేసింది ఇక చాలు, ఇక నేను అక్కడికి వెళ్ళిపోతానంటే అప్పుడు ఇలా ఎంచుకో, ప్రభువా ఇంకా నేను దిద్దుకోవలసింది ఏమిటి, ఇంకా నేను మార్చుకోవలసింది ఏమిటి, నేను వెళ్ళిన తర్వాత నా జీవితము, నా సాక్ష్యము కొందరినైనా కదిలించేటట్టు మిగిలిన శేష జీవితము నాకు దయచేయి అని ఎంచుకో. పాయింట్ 2 కంప్లీట్. పాయింట్ 3, మూడో విషయానికి వెళ్ళిపోతున్నాం. మూడోది అప్పగించుకో. 1, నీతిని ఎరిగాం. 2, నీతిని ఎంచుకున్నాం. 3, నువ్వు ఏది ఎంచుకున్నావో దానికి అప్పగించుకో. ఫినిష్. ఎలా అప్పగించుకోవాలి చూద్దాం. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు. దేనికి అప్పగించకూడదు, దేనికి అప్పగించుకోవాలి? ఇప్పుడు చదివండి, విన్నారు కదా మీరు. దేనికి అప్పగించుకోకూడదు? పాపమునకు. సినిమా పాపమా కాదా? సీరియల్ పాపమా కాదా? అబద్ధాలు పాపమా కాదా? స్మోకింగ్ పాపమా కాదా? ఆలోచనలు, ఊహలు పాపమా కాదా? బ్యాడ్ తలంపులు పాపమా కాదా? దాన్ని ఏం చేయకూడదు మనము? తలంపులు వస్తాయండి, మళ్ళీ రిపీట్ కాకూడదు. రిపీట్ అయింది అని అంటే అర్థం ఏంటండి? అప్పగించుకోవడం. గుడ్ ఆన్సర్, భలే చెప్పారు. నీ జీవితంలో ఏదైనా మళ్ళీ 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 రిపీట్ అవుతుందంటే అప్పగించుకోవడము. దానితో పోరాడుతున్నావు అంటే అప్పగించుకోవడం కాదు, యుద్ధం చేస్తున్నావు. అప్పగించుకోకూడదు. అప్పగించుకుంటే పడిపోతామండి. లూసిఫర్ ఎంత తెలివిగా మన మీద దాడి చేస్తాడంటే, నీకు ఏ పాపం అంటే ఇష్టమో ఆ అవకాశం నీకు కల్పిస్తాడు. ఎప్పుడు కల్పిస్తాడంటే, దేవుని మీద విరక్తి కలిగేటట్టు పరిస్థితులు వాడే కల్పిస్తాడు. ఉదాహరణకి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రాలేదనుకో, విరక్తి వస్తుంది దేవుని మీద. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదనుకో, దేవుని మీద విరక్తి వస్తుంది. నీ భర్త విసిగిస్తున్నాడు, మారలా విరక్తి వస్తుంది. నీ భార్య విసిగిస్తుంది, మారలా విరక్తి వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు అనుకున్నది జరగలా, విరక్తి వస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు ఉద్యోగం రాలా, వ్యాపారంలో ఫెయిల్ అయిపోయావు, డబ్బులు రాలా, విరక్తి వస్తుంది. అప్పుడు విరక్తి వచ్చినప్పుడు ఏమని, ఏం దేవుడు, ఏం ప్రార్థన అని స్మోక్ చేస్తావు, అయిపోయిలా. లేకపోతే ముందు ఆగేస్తావు, అయిపోయిలా. ఏందో నెమ్మది, ఎందుకు అలా చేస్తావు? ఏందో మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందని.
మరి డిస్టర్బ్ ఉంటే ముందు అయితే ఆ మందులో కాసేపు ఆ కై ఏమంటారు, కైప మైకమా ఏదో అంటారులేండి, మత్తు, ఆ మందు మత్తులో మర్చిపోవడం అంటారు. ఇక్కడ బాధను మర్చిపోవడానికి మందు, లేకుంటే ఇంకేమంటారమ్మా, నొప్పి మర్చిపోవడానికి ఇంజెక్షన్, పెయిన్ కిల్లర్, ఇలాంటివి ఉన్నాయి. నరకంలో ఏ కిల్లర్ లేవు, ఒకే కిల్లరు, కొట్టడమే. వాడు నిన్ను చంపడమే, నిన్ను పొడవడమే, నిన్ను ఏదించడమే. నువ్వు ఏడుస్తుంటే ఎడవరా, నువ్వు ఇంకా ఏడుస్తుంటే ఎడవరా అంటాడు. ఎందుకనంటే ఎన్ని అవకాశాలు ఇచ్చాడు రా దేవుడు, నీకు అన్నీ పోగొట్టుకున్నావు, చావరా చావు. అది నరకం. నేను మీకేమీ కథలు చెప్పట్లా, వాస్తవాలు చెప్తున్నా. నరకం అంటే అది. దేవుని పిల్లలారా, అప్పగించుకోకూడదు దేనికంటే, పాపానికి. మరి దేనికి అప్పగించుకోవాలి? నీతికి సాధనము. నీతికి అర్థమైంది కదండి, నీతి. ఎలా అప్పగించుకోవాలి? ఇక్కడ అప్పగించుకోవడం అంటే అర్థము సమర్పించుకోవడం అని అర్థం అండి. అప్పగించుకోండి అంటే అర్థం ఏంటి చెప్పండి? సమర్పించుకోండి. ఎలా సమర్పించుకోవాలి చెప్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలా అప్పగించుకోవాలంటే నీతికి మన శరీరాన్ని సజీవ యాగముగా. సజీవ యాగం అంటే ఏంటో చెప్తాను వినండి. ఒక వ్యక్తికి కాలు పోయింది, అంటే పోయిందంటే దెబ్బతినింది. ఆ పోయినటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు వచ్చి ప్రేయర్ చేయండి అని. ప్రార్థన చేశాక అతను పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కనికరించాడు, కాలు తీయవలసిన పని లేదు అని డాక్టర్లు చెప్పారు, సంతోషించాడు. మళ్ళీ దేనికి అప్పగించుకున్నాడు? పాపానికి అప్పగించుకున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాలు పాడైంది. ఇప్పుడు కాలు తీసేశారు. ఈ కాలు తీసివేయబడిన తర్వాత అప్పుడు నన్ను పిలిస్తే వెళ్ళాను. కాలు తీసేశారు పాస్టర్ గారు, ఒకసారి రండి అంటే హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడే మన రామచంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూసి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, పాస్టర్ గారు ఇప్పుడు చర్చికి నడవాలని ఉంది కానీ నడవలేను. అదేనా సమర్పణ? కాలు ఉన్నంత వరకు సమర్పించుకోవాలా. ఏమని? చర్చికి వెళ్ళాలని. ఇప్పుడు కాలు పోయాక చర్చికి నడవాలని ఉంది, ఏమైనా ఉపయోగం ఉందా? కన్నులున్నంత వరకు బైబిల్ చదవాలా, 2 కళ్ళు పోయాక ఇప్పుడు బైబిల్ చదవాలి, ఇక్కడి నుంచి బైబిల్ చదువుతాను, సమర్పించుకునే ఉపయోగం ఉందా? మీకు అర్థమైందా? సజీవ యాగం కంటే అర్థం ఏంటి సార్? నీకు కన్నులు ఉన్నప్పుడే సమర్పించుకో, దేన్ని? చదవడానికి. నీ కాళ్ళు ఉన్నప్పుడే సమర్పించుకో, దేవుని సన్నిధికి నడవడానికి. నీకు చేతులు ఉన్నప్పుడే సమర్పించుకో, ఇతరులకి సహాయము చేయడానికి, మేలు చేయడానికి, ఇతరులను ఆదుకోవడానికి. మన శరీరములో నశించిన తర్వాత ఉన్న కన్ను పోయి, ఉన్న కాలు పోయి, ఉన్న చేయి పోయాక అప్పుడు నావన్నీ సిగ్గు లేకుంటే సరి అని అంటాడు ఆయన. నేను అన్ను కాబట్టి అంత దూరం తెచ్చుకోకండి అని అర్థం ఇక్కడ. దేనికి సమర్పించుకోవాలి ఇప్పుడు మనము? నీతికి. ఎలా సమర్పించుకోవాలి? గుడ్ ఆన్సర్, సజీవ యాగం. ఎందుకు సమర్పించుకోవాలో చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఎందుకు సమర్పించుకోవాలి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? ఎందుకు నీ కన్ను సమర్పించుకోవాలి? నీ చెయ్యి సమర్పించుకోవాలి? ఎందుకు నీ కాలు దేవుంది? ఎందుకు నీ కన్ను దేవుంది? ఎందుకు నీ దేహం దేవునిది? ఎందుకు నీ అవయవాలు దేవుని అంటే అది ఎలా పెట్టి కొనబడి, నీ దేహము నీ సొత్తు కాదు. ఇప్పుడు మోషే సమర్పించుకున్నాడు, దేవుడు ఏం తెచ్చుకున్నాడు? ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు మహిమ. దావీదు సమర్పించుకున్నాడు, గొలియాతును చంపి ఫిలిష్తీయుల నుంచి దేవుడు ఏం తెచ్చుకున్నాడు? మహిమ. నీ దేహాన్ని సమర్పించుకుంటే నీ ద్వారా పాపాన్ని జయించేటట్టు చేసి లోకములో దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అందుకే సమర్పించుకోవాలి. ఒక ఉద్యోగం చేస్తున్నావు, నీ ప్రత్యేకత వేరుగుండాలి. ఒక వ్యాపారం చేస్తున్నావు, నీ ప్రత్యేకత వేరుగుండాలి. నువ్వు చదువుతున్నావు, నీ చదువు వేరుగా ఉండాలి. నీ లైఫ్ స్టైల్ వేరుగుండాలి. నీ ఆలోచనలు వేరుగుండాలి. ఇతరులు నిన్ను చూస్తూ నీలో ఉన్న దేవుని మహింపరచాలి. అది నీ సమర్పణ. ఒక చిన్న మాట చెప్తాను. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళని ఏమంటారు? డ్యాన్సర్స్ అంటారు. అమ్మాయిల్ని డ్యాన్సర్స్. వీళ్ళు యేసు ప్రభుని నమ్మారు, 3 అమ్మాయిలు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది, డ్యాన్స్ చేయడానికి చాలా డబ్బులు వస్తాయి.
వీళ్ళకి ప్రాణ స్నేహితురాలు ఒక కబురు అంపింది. ఏమని? పలానా చోట పలానా రోజు మీరు డ్యాన్స్ చేయాలి, నాట్యం ఆడాలి, ఇంత అమౌంట్ ఇస్తారు, నా మాట కాదనకండి, మీరు నాకు ప్రాణ స్నేహితురాలు కదా అని చెప్పింది. వీళ్ళు సందిగ్ధంలో పడ్డారు. ఏం చేయాలి? ఆ స్నేహితురాలు ఎట్లా, మనమేమో ప్రభుని నమ్మేశాము, ఇది ఎలా సాధ్యమని. ఈ లోపల ఒక నిర్ణయానికి వచ్చి ముగ్గురు ఏమని ఆమెకి తిరిగి లెటర్ రాశారంటే, అమ్మా, మా మీదున్న గౌరవాన్ని బట్టి నువ్వు పిలిచినందుకు నీకు వందనాలు. అయితే మేము నువ్వు పిలిచిన స్థలానికి వచ్చి నాట్యము ఆడలేము, ఎందుకంటే మేము క్రీస్తులో చనిపోయామని రాశారు. చెప్పండి, మేము క్రీస్తులో చనిపోయాము అని రాశారు. ఏమి సమర్పణ అండి! ఈ లంచము నేను తీసుకోలేను, ఈ మోసము నేను చెయ్యలేను. మరి తీసుకోకపోతే ఎలా బ్రతదు? ఇలాగే ఒక్క బెట్టైనా చచ్చిపోతాను, కానీ ఈ పాపం నేను చెయ్యలేను. అదే కదా యేసేపు, యెహోవా దృష్టికి ఈ దుష్కార్యము నేను ఎలాగూ చేయదును. ఇది సమర్పణ. ఇలాంటి సమర్పణ నీవు నేను ఇలాంటి నీతికి అప్పగించుకునే పరిస్థితి వస్తే ఇప్పుడు చెప్పండి, అలాంటి వారు పాపము మాని నీతిలో ఎదగగలరు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినమున మేము శ్రేష్టమైన విషయాలు తెలుసుకున్నాం. ప్రభువా, పాపము మాని నీతిలో ఎదుగుట ఎలా అన్న అంశం మీద 3 విషయాలు చెప్పావు ప్రభువా. 1, నీతిని ఎరగాలి. 2, నీతిని ఎంచుకోవాలి. 3, నీతికి అప్పగించుకోవాలి. నీతిని ఎలా ఎరగాలి? ఆయన మరణములో ఐక్యపరచడము ద్వారా, ఆయన పునరుద్ధానములో ఐక్యపరచడము ద్వారా క్రీస్తులో మరణానికి అధికారము లేదని ఎరగడమే నీతిని ఎరగడం. నీతిని ఎలా ఎంచుకోవాలి? నీతిని ఎలా ఎంచుకోవాలి? దేన్ని ఎంచుకోకూడదు? పాపం విషయంలో బ్రతుకుట ఎంచుకోకూడదు. వట్టివాడనని ఎరిగి ఎన్నికైన వాడుగా ఎంచుకోకూడదు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకో. మరి ఏం ఎంచుకోవాలి? క్రీస్తులో సజీవులమని ఎంచుకోవాలి. ఇంకేం ఎంచుకోవాలి? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి. ఇంకేం ఎంచుకోవాలి? నానా విధములైన శోధనలు కలిగినప్పుడు మహా ఆనందమని ఎంచుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఎంచుకోవాలి? మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచుకోవాలి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! ఎంచుకున్నాకేం చేయాలి? అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోకూడదు? పాపమునకు దాసులుగా అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలి? నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి? సజీవయాగంగా. ఎందుకు అప్పగించుకోవాలి? మన దేహము దేవుని. అబ్బా, ఎవరిలాగా అప్పగించుకోవాలి? ఈ 3 డాన్సర్ స్త్రీలాగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఇప్పుడే సమర్పించుకో. నోరు తెరవండి సిస్టర్, బ్రదర్, నోరు తెరవండి. ఇప్పుడే సమర్పించుకో. ప్రభువా, ఈ చేతులు చాలాసార్లు నిన్ను బాధ పెట్టాయి, ఈ కన్నులు బాధ పెట్టాయి, ఈ చెవులు బాధ పెట్టాయి అయ్యా. చెడు వినడము, చెడు చూడడము, చెడు మాట్లాడడము, చెడు నడక, కీడు చేసిన చేతులు, పాపానికి నడిచిన చేతులు అయ్యా. ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టిన దేహం ఇది. నా భార్యను మోసం చేస్తున్నా, నా భర్తను మోసం చేస్తున్నా, నా పిల్లలను మోసం చేస్తున్నా, నన్ను క్షమించు. ఈరోజు చెప్పావు పాపము మాని నీతిలో ఎదుగుట ఎలా చెప్పావు. ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీతిని ఎరిగాను, నీతిని ఎంచుకున్నాను. ఇప్పుడు నీతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఒక సమర్పణతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్రభువా. నైనా ఇక నా ఊపిరున్నంత వరకు చర్చి మానను, నా కన్నులున్నంత వరకు బైబిల్ చదవటం మానను, నా చెవులున్నంత వరకు నీ వాక్యము వినుట మానను, నా నోరున్నంత వరకు ప్రార్థించుట, స్తుతించుట, విజ్ఞాపన చేయుట మానను. సమర్పించుకోండి అమ్మా, బాబు, సమర్పించుకోండి. ఎంత టైం వేస్ట్ చేశావు?
ఎంతకాలం వెయిట్ చేశావు? ఎన్ని దినాలు సమయాన్ని పాడు చేశావు? ఈ క్షణంలో నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి? ఈ క్షణంలో నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? నిన్ను అప్పగించుకో ప్రభువుకి, నిన్ను సమర్పించుకో ప్రభువుకి, సమర్పించుకో, దయచేసి సమర్పించుకో ప్రభువుకి. నోరు విప్పాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు ప్లీజ్, ఎవరు మౌనంగా ఉండొద్దు. చెప్పు. ఎన్నోసార్లు బూతులు మాట్లాడింది ఈ నోరు, ఎన్నోసార్లు చెప్పించింది ఈ నోరు, ఎన్నోసార్లు గొడవ పెట్టుకుంది ఈ నోరు. ఇక ఈ నోరు నీది ప్రభువా. ఈ నోటితో బూతులు మాట్లాడడానికి, ఈ నోటితో అబద్ధాలు ఆడడానికి, ఈ నోటితో గొడవ పెట్టుకోవడానికి ఈ రోజుతో దాన్ని సిలువేస్తున్నాను. ఇది నీకు అప్పగిస్తున్నాను, ఈరోజు నీకు సమర్పిస్తున్నాను. ఈరోజు ఈ నోరు నీది, ఈ కన్నులు నీవి, ఈ దేహము నీది, ఈ మనసు నీది, ఈ ఆలోచన నీది. నీ కొరకే సమర్పించుకోండి ప్లీజ్, సమర్పించుకోండి. యవనస్తురాలా, ఎక్కడ శోధనకు లొంగిపోయావు? ఎక్కడ శోధనలో పడిపోయావు? ఎక్కడ జారిపోయావు? ఎక్కడ దేవునికి దూరం అయిపోయావు? ఈరోజు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ప్రాణం పెట్టాడే నీ కోసము, రక్తం కార్చాడే నీ కోసము. ఆయన దాటిపోకే బాబు, దాటిపోకు. ఆయన్ని విడిచి వెళ్ళిపోకు. క్షణిక ఆవేశం కొరకు, క్షణిక జీవితం కొరకు వెళ్ళిపోకు. ప్రభువా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు కావాలి. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ వాంట్ యూ జీసస్. నీవు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నాను. మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, ఈరోజు సూటిగా మాతో మాట్లాడి మా అంతరంగ స్థితిని మాకు చూపించి, నీతిని ఎలా ఎరగగలమో, నీతిని ఎలా ఎంచుకోగలమో, నీతికి ఎలా అప్పగించుకోగలమో నేర్పినందుకు నీకు మహిమ కలుగునుగాక. నిజమైన సమర్పణ జీవితము కలిగి యుగ యుగాలు నీతో ఆనందించే దివ్య సన్నిధిని ఎంచుకొని నీ కోసము మేము బ్రతుకుదుముగాక. ఇలాగు దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.